హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, అలానే వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి క్లాసులను అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ క్లాసులు అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, అలానే బ్యాంక్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్, టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డిఎస్సి ఎగ్జామ్ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఈ వీడియోస్ను అందుబాటులో ఉంచడం జరిగింది. గత వీడియోలో మనం జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ చూసామండి. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో సెకండ్ క్లాస్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రాజెక్టు టైగర్ను ప్రారంభించబడిన సంవత్సరం. ప్రాజెక్టు టైగర్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, 1973. అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 4. ఇక్కడ నేను ఇచ్చాను 8వ పంచవర్ష ప్రణాళిక కాలం 1992 నుండి 97 వరకు. క్వశ్చన్ నెంబర్ 3, దేశంలో అడవులు ఏ ప్రాంతంలో అధికంగా విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, ద్వీపకల్ప పీఠభూమి. క్వశ్చన్ నెంబర్ 4, జల్దపారా శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2, పశ్చిమ బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 5, కిన్నెరసాని శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ తెలంగాణ. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇట్ ఈజ్ ఫేమస్. ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది లేక కిన్నెరసాని శాంక్చురీ అనేది జింకలకి చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఇచ్చాను నేను, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఏ ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ. క్వశ్చన్ నంబర్ 6, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఏ కొండలలో కలుస్తున్నాయి? ఇదిగండి, ఇవి పశ్చిమ కనుమలు, ఇవి తూర్పు కనుమలు. ఇంగ్లీష్లో ఘాట్స్ అంటారు. ఈ రెండు కూడా నీలగిరి కొండల్లో కలుస్తాయి. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 3, నీలగిరి కొండలు. ఇక్కడ ఇచ్చాను నేను, దొడబెట్ట అనేటువంటిది నీలగిరి కొండల్లో ఎత్తైనటువంటి శిఖరం, 2637 మీటర్లు. అలానే వెస్టర్న్ ఘాట్స్లో అత్యధిక ఎత్తైనటువంటి శిఖరం అనైముడి, 2695 మీటర్లు. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే కొన్ని సందర్భాలు అడుగుతున్నారండి, భారత ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది అంటే అనైముడి అండి. అలానే పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది అన్నా కానీ అనైముడినే, రెండిటికి ఒకటే ఆన్సర్. దొడబెట్ట అనేది నీలగిరి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం. దొడబెట్ట తమిళనాడులో ఉంటుంది, అనైముడి అనేది కేరళలో ఉంటుంది. ఈ ఒక్క స్లైడ్లోనే మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 7, పాట్కాయిం కొండలు ఏ ఏ దేశాలకు సరిహద్దుగా ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3, భారత్, మయన్మార్. ఇండియా, మయన్మార్. మయన్మార్ అంటే దీని యొక్క పూర్వ పేరు అంటే పాత పేరు బర్మా అండి. ఈ రెండు దేశాల మధ్య ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి పాట్కాయిం కొండలు అనేటువంటివి ఇండియా, మయన్మార్కి మధ్యగా ఉన్నవి. క్వశ్చన్ నంబర్ 8, భారతదేశానికి దక్షిణ భాగంలో ఉన్న కొండలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యాలుక కొండలు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇదిగండి ఇక్కడ మ్యాప్లో మీరు చూడొచ్చు, ఇవి అండి యాలుక కొండలు అనేటువంటివి, కార్డిమమ్ హిల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇదిగండి అనైముడి శిఖరం, అలానే దొడబెట్ట శిఖరం, నీలగిరి హిల్స్. ఈ మ్యాప్ చూసి మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ అనేటువంటివి తయారు చేసుకోవచ్చండి. క్వశ్చన్ నంబర్ 9, ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, రాజస్థాన్. క్వశ్చన్ నంబర్ 10, ఈ క్రింది వాటిలో
తూర్పు కనుమలలోని భాగాలు ఏవి? కరెక్ట్ ఆప్షన్ ఇది 4 పైవన్నీ కూడా. అంటే పాలకొండలు ఇవి కడప దగ్గర ఉంటాయండి. పాపికొండలు గోదావరి తీర ప్రాంతంలో రాజమండ్రి దగ్గర ఉంటాయి. నల్లమల్ల కొండలు అనేటువంటివి కర్నూలు ప్రకాశం జిల్లా మధ్యలో ఉంటాయి. ఈ మూడు కూడా తూర్పు కనుమలలో భాగాలు. ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోవచ్చండి. దాని గురించినటువంటి పూర్తి వివరణ నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 11. తాల్ఘాట్ కనుమ, పాల్ఘాట్ కనుమలు ఏ పర్వతాల్లో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 పశ్చిమ కనుమలు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఇది తాల్ఘాట్, ఇది బోర్ఘాట్, ఇది పాల్ఘాట్ అనేటువంటివి ఇవి పశ్చిమ కనుమలలో ఉన్నవి. క్వశ్చన్ నంబర్ 12. హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 మహారాష్ట్ర. ఇదిగండి ఇవి హరిశ్చంద్ర కొండలు అనేటువంటివి. దీనికి కొంచెం దగ్గరలో చూస్తే ఇక్కడ మహాబలేశ్వరం ఉందండి. ఈ మహాబలేశ్వరం అనేటువంటిది కృష్ణానది జన్మస్థలం అండి. పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి మహాబలేశ్వరంలో కృష్ణానది జన్మించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా అడగొచ్చండి. పశ్చిమ కనుమల్లో ఏ ప్రాంతంలో కృష్ణానది జన్మిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహాబలేశ్వరం ఇన్ మహారాష్ట్ర అండి. మన ఆన్సరు హరిశ్చంద్ర కొండలు అనేవి మహారాష్ట్రలో ఉన్నవి. క్వశ్చన్ నంబర్ 13. షవరాయ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? షవరాయ్ కొండలు అనేటువంటివి ఇక్కడ ఉందండి. ఇవి షవరాయ్ కొండలు. ఇవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నవి. సో ఆప్షన్ ఈజ్ 3 కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 14. భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు ఏవి? ఇండియాలో అత్యంత పురాతనమైనటువంటి పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఆన్సర్ ఈజ్ 1 అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవండి ఆరావళి పర్వతాలు అనేటువంటివి రాజస్థాన్లో ఉంటాయి. ఈ ఆరావళి పర్వతాల్లోనే ఇదిగో లూనీ రివర్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లూనీ రివర్ అనేటువంటిది ప్రవహిస్తుంది. అక్కడి నుండి ఈ ప్రాంతం అండి, దీన్ని వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ అంటారు. గుజరాత్లో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్లో లూనీ రివర్ అనేటువంటిది కలుస్తుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయండి. లూనీ రివర్ అనేది ఏ పర్వతాల్లో ప్రవహిస్తుంది అంటే ఆరావళి పర్వతాలు. లూనీ రివరు ఎక్కడ కలుస్తుంది అంటే రాన్ ఆఫ్ కచ్. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 ఆరావళి పర్వతాలు. క్వశ్చన్ నంబర్ 15. ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3 గురు శిఖార్. ఇక్కడ ఇచ్చానండి నేను. దాని హైటు 1722 మీటర్లు గురు శిఖార్ యొక్క హైట్. క్వశ్చన్ నంబర్ 16. ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆల్రెడీ మీకు తెలుసండి దీని ఆన్సరు. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 4 రాజస్థాన్. క్వశ్చన్ నంబర్ 17. నాతులా, జీలప్లా కనుమలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2 సిక్కిం. ఇక్కడ మీరు చూడొచ్చండి మ్యాప్లో క్లియర్గా, ఇది నాతులా అండి, అలానే జీలప్లా. ఈ రెండు కూడా సిక్కిం రాష్ట్రంలో ఉన్నవి. క్వశ్చన్ నంబర్ 18. భారతదేశంలోని అతిపెద్ద హిమనీ నదం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4 సియాచిన్ హిమనీ నదం. ఇక్కడ ఈ మ్యాప్ని మీరు చాలా క్లియర్గా చూడొచ్చండి. ఈ టోటల్గా కనిపిస్తున్నటువంటి మ్యాప్ జమ్మూ కాశ్మీర్ అండి. ఏదైతే ప్రిన్స్లీ స్టేట్ ఉందో 1948లో భారతదేశంలో జాయిన్ అయినటువంటి ప్రిన్స్లీ స్టేట్లో ఈ కాశ్మీర్ అంతా భాగంగా ఉందండి. అయితే తర్వాత ఈ ప్రాంతాన్నంతా ఇది ఉన్నటువంటి గిల్గిత్ బాల్చిస్తాన్ అనేటువంటిది, అలానే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటి పాకిస్తాన్ ఆక్రమించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ పర్వతాలనే ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని 1962 ఇండో చైనా వార్లో చైనా ఆక్రమించడం జరిగింది. ఇది వచ్చేసి సియాచిన్ గ్లేసియార్ అండి, 2600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సాక్షిగామ్ వ్యాలీ అంటారండి. ఈ సాక్షిగామ్ వ్యాలీని 1963 సంవత్సరంలో పాకిస్తాన్ చైనాకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మ్యాప్ చాలా క్లియర్గా చూసుకోవాలండి మీరు, చాలా ఇంపార్టెంట్ ఇది, కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. క్వశ్చన్ నంబర్ 19. హిమాలయ పర్వతాలలోని దేశంలో కల్లా రెండవ ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏది? ఇక్కడ చూసుకోవాలండి.
దేశంలోకెల్లా అంటున్నారు, అంటే ఇండియాలోనే ఉండాలండి. అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండకుండా ఇండియాలో ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3 కాంచనగంగా. ఇదిగండి ఇక్కడ నేపాల్ సిక్కిం బార్డర్లో ఉంటుంది కాంచనగంగా అనేటువంటిది. యాక్చువల్గా మనం చెప్పుకుంటామండి, హిమాలయ పర్వతాల్లో లేక ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదయ్యా అంటే మనం ఎవరెస్ట్ అంటామండి. యాక్చువల్గా ఎవరెస్ట్ అనేటువంటిది నేపాల్లో ఉంది. రెండవ ఎత్తైనటువంటిది K2 అండి. ఇది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. K2 లేక గాడ్విన్ అస్టిన్ అనేటువంటిది ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉందండి. బట్ ఇండియాలో ఉన్నటువంటిది కాంచనగంగా. దీని హైటు 8586 మీటర్లు. క్వశ్చన్ నంబర్ 20. డూన్లు ఏ ప్రాంతంలో అధికంగా విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆప్షన్ ఇది 4 శివాలిక్ కొండలు. ఇవిగండి హిమాలయ పర్వతాల్లో ప్రధానంగా 3 రకాలైనటువంటి భాగాలు ఉంటాయండి. ఒకటి గ్రేటర్ హిమాలయాస్, దీన్ని హిమాద్రి అంటారు. రెండవది లెస్సర్ హిమాలయాస్, వాటి హిమాచల్ అంటారు. దిగువ ప్రాంతమైనటువంటిది శివాలిక్ రేంజ్. ఈ శివాలిక్ రేంజ్ లోనే డూన్లు అనేవి అధికంగా ఉండటం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 21. ఈ క్రింది ఏ రాష్ట్రం బంగ్లాదేశ్తో ఉమ్మడి సరిహద్దు కలిగి లేదు? ఏ రాష్ట్రం బంగ్లాదేశ్తో ఉమ్మడి సరిహద్దు కలిగి లేదు? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1 అరుణాచల్ ప్రదేశ్. ఈ మ్యాప్ నుండి చాలా క్వశ్చన్స్ మనం తయారు చేసుకోవచ్చండి. ఇది అరుణాచల్ ప్రదేశ్ అనేది, అరుణాచల్ ప్రదేశ్ బంగ్లాదేశ్ తోటి సరిహద్దు ఏర్పాటు చేయదు. కొన్ని సందర్భాలు అడుగుతూ ఉంటారండి, నార్త్ ఈస్ట్ లో అంటే ఈశాన్య భారతంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు బంగ్లాదేశ్ తోటి సరిహద్దును ఏర్పరుస్తూ ఉన్నవి? దానికి ఆన్సరు అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. అలానే మరొక క్వశ్చన్ అండి, ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి వాటిలో ఎన్ని రాష్ట్రాలు బంగ్లాదేశ్ తోటి సరిహద్దును ఏర్పాటు చేయడం లేదు? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ మిజోరాం. అలానే మరొక క్వశ్చన్ అండి, ఈశాన్య భారతంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు మయన్మార్ తోటి అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నవి? కరెక్ట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. కాబట్టి ఈ క్వశ్చన్లన్నీ కూడా మీరు చాలా క్లియర్గా నోట్స్ రాసుకోవడం బెటర్ అండి. క్వశ్చన్ నంబర్ 22. 3 సముద్రాల యొక్క తీర ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 తమిళనాడు. క్వశ్చన్ నంబర్ 23. రామసేతు ప్రాంతంలోని ఆడమ్స్ బ్రిడ్జి ఏ దీవుల మధ్య ఉంది? ఇక్కడ మీరు మ్యాప్ లో చూడొచ్చండి, రామేశ్వరం అండి. రామేశ్వరం నుండి మన్నార్ వరకు ఉన్నటువంటిది ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ అనేటువంటిది. సో దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4 రామేశ్వరం టు మన్నార్. క్వశ్చన్ నంబర్ 24. లక్షద్వీపులు సుమారు ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1 32 కిలోమీటర్స్. క్వశ్చన్ నంబర్ 25. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం ఏ దీవిలో ఉంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇవిగండి ఇవి అండమాన్ ఐలాండ్స్ అండి, ఇవి వచ్చేసి నికోబార్ ఐలాండ్స్ అనేటువంటివి. అండమాన్ నికోబార్ యొక్క క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్. పోర్ట్ బ్లెయిర్ అనేటువంటిది లోయర్ అండమాన్. లోయర్ అండమాన్ అంటే దక్షిణ అండమాన్. ఇది వచ్చేసి నార్త్ అండమాన్, ఇది వచ్చేసి మిడిల్ అండమాన్, ఇది వచ్చేసి లోయర్ అండమాన్ అంటే దక్షిణ అండమాన్. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. క్వశ్చన్ నంబర్ 26. లక్షద్వీపులలో అతిపెద్ద దీవి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మినికాయ్. ఇదిగండి ఇది లక్షద్వీపుల్లో ఉన్నటువంటి మినికాయ్. దీని యొక్క విస్తీర్ణము సుమారుగా 4.8 చదరపు కిలోమీటర్లండి. ఇది లక్షద్వీపులలో అత్యధిక విస్తీర్ణమైనటువంటి అంటే పెద్ద దీవి అండి. క్వశ్చన్ నంబర్ 27. పాక్ జలసంధి ఏ రాష్ట్రాల మధ్య ఉంది? ఇక్కడ మ్యాప్ లో చూడొచ్చండి, ఇది పాక్ జలసంధి అండి. అలానే ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటువంటిది. పాక్ జలసంధి అలానే మన్నార్ గల్ఫ్ అనేటువంటివి ఈ రెండూ కూడా ఇండియా శ్రీలంక మధ్య ఉన్నవి. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 2 భారతదేశం శ్రీలంక.
క్వశ్చన్ నంబర్ 28. భారతదేశం ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత? ఇక్కడ నేను మ్యాప్లో ఇచ్చానండి. ఉత్తర దక్షిణాల మ్యాప్లో పైనున్నటువంటి భాగాన్ని ఉత్తరమని, కిందున్నటువంటి భాగాన్ని దక్షిణమని, కుడి చేతి వైపు ఉన్నటువంటి దాన్ని తూర్పని, అలానే ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దాన్ని పడమర అంటారు. ఇక్కడ మనకి ఉత్తర దక్షిణాల దూరం వచ్చేసి 3214 కిలోమీటర్లు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అలానే తూర్పు పడమరలుగా ఉన్నటువంటి దూరము 2933 కిలోమీటర్లు. క్వశ్చన్ నంబర్ 29. భారతదేశ ప్రామాణిక కాలం గ్రీన్విచ్ కాలం కంటే ఎంత ముందు ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3. 5:30 గంటల ముందు ఉంటుందండి. ఇది గ్రీనిచ్ లైన్ అనేటువంటిది లండన్ మీదుగా పోతుంది. ఇది భారతదేశం యొక్క ప్రామాణిక సమయ రేఖ, అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అండి. మనం ప్రీవియస్ వీడియోలో కూడా దీని మీద క్వశ్చన్ చేయడం జరిగింది. దీన్ని గ్రీన్విచ్ రేఖ అని ఎందుకు అంటున్నారా అంటే, లండన్కి సమీపంలో ఉన్నటువంటి గ్రీన్విచ్ అనేటువంటి ప్రాంతం మీదుగా ఇది పోతుంది కాబట్టి దీన్ని గ్రీన్విచ్ రేఖాంశం అని చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 30. భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య, ఇంగ్లీష్లో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారండి. అంటే అంతర్జాతీయ సరిహద్దు ఉండదు, అలానే ఏ విధమైనటువంటి జల సరిహద్దు అంటే తీర ప్రాంతం కూడా ఉండదండి. అంతర్జాతీయ భూ సరిహద్దు, అలానే తీర రేఖ లేనటువంటి రాష్ట్రాలని భూపరివేష్టిత రాష్ట్రాలు అని తెలుగులో అంటారు. ఇంగ్లీష్లో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు. ఇండియాలో 5 ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉన్నాయండి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏంటా 5 అనేటువంటి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. క్వశ్చన్ నంబర్ 31. తూర్పు తీరంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఇక్కడ కొంత డైలమా ఉందండి. ఎందుకంటే 2023-2024 సంవత్సరంలో గవర్నమెంట్ మళ్ళా సర్వే చేసి ఈ తీరరేఖ పొడవులు అనేటువంటి వాటిని రీషెడ్యూల్ చేయడం జరిగింది. రీషెడ్యూల్ చేసినటువంటి దాని ప్రకారం అయితే ఆన్సర్ ఈజ్ తమిళనాడు అండి. లేక ఓల్డ్గా ఉన్నటువంటి దాని ప్రకారం చూస్తే ఆన్సర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్. మీకు డౌట్ ఉంటుందండి, సార్ ఎగ్జామ్లో ఎలా రాయాలి అనేటువంటిది. వాళ్ళు క్వశ్చన్ కొత్తగా తీసినటువంటి సర్వే ప్రకారం అని క్వశ్చన్ అడిగినప్పుడు మీకు తమిళనాడు అవుతుందండి. లేకుంటే జనరల్గా ఇలా తూర్పు తీరంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ అని పెట్టేయచ్చండి. మీరు ఇక్కడ నేను ఇచ్చాను వివరణ, దీన్ని చూసి మీరు నోట్స్ రాసుకోండి. క్వశ్చన్ నంబర్ 32. అత్యధిక సంఖ్యలో సరస్సులను, లగూన్లను కలిగి ఉన్న తీర ప్రాంతం ఏది? సరస్సులంటే మనకు తెలుసండి. ఈ లగూన్లు అంటే ఏంటంటే ఈ ఇన్నర్ వాటర్ అండి. ఇవి ఉన్నాయి చూసారా, జనరల్గా ఇది అరేబియా సముద్రం అండి. కేరళ రాష్ట్రంకు ఉన్నటువంటి అరేబియా సముద్రం యొక్క తీరరేఖ. కానీ ఇన్నర్గా అండి కేరళ రాష్ట్రంలోనే కొన్ని సరస్సులు, కాలువలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. వాటిని లగూన్లు అంటారు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, కేరళ తీరం. కాబట్టి మన కేరళలో మనం అప్పుడప్పుడు మూవీస్లో కూడా చూస్తూ ఉంటామండి, ఇన్లాండ్ వాటర్ వేస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అలానే కేరళకి మెయిన్గా ఇన్కమ్ సోర్స్ ఏంటంటే టూరిజం కూడా అండి. దీని అంతటి కారణం ఏంటంటే అత్యధికంగా సరస్సులు, లగూన్లు అనేటువంటివి కలిగి ఉండడం. క్వశ్చన్ నంబర్ 33. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రాంతాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. పైవన్నీ, యానం, కరైకనార్, మహే. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇది యానం అండి, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, బట్ పొలిటికల్గా ఇది పాండిచ్చేరి లేక పుదుచ్చేరిలో ఉన్నటువంటి అంతర్భాగం అండి. అలానే కరైకాల్ అనేటువంటి తమిళనాడులో ఉంటుంది, ఇది కూడా పుదుచ్చేరిలో భాగం. మహే అనేటువంటిది కేరళలో ఉంటుంది, ఇది కూడా పుదుచ్చేరిలో భాగం. క్వశ్చన్ నంబర్ 34. అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 3, గుజరాత్. దీని గురించినటువంటి వివరణ నేను క్లియర్గా ఇవ్వడం జరుగుతుందండి. మీరు దీన్ని డీటెయిల్డ్గా నోట్స్ రాసుకోవడం బెటర్.
క్వశ్చన్ నంబర్ 35. భారతదేశానికి గల ఉత్తర సరిహద్దు ఏది? ఉత్తర సరిహద్దు అండి, లాస్ట్ పాయింట్ అనేటువంటిది ఇదండి. లాస్ట్ పాయింట్ అనేటువంటిది కిలిక్ దావన్ పాస్. సో ఆప్షన్ ఈజ్ 2, కిలిక్ దావన్ కనుమ లేక కిలిక్ దావన్ పాస్ అనేటువంటిది కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 36. అత్యల్ప తీరరేఖని కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఈజీ క్వశ్చన్ అండి, గోవా. సుమారుగా దీని యొక్క తీరరేఖ అనేటువంటిది 99 మైళ్ళ దూరం ఉండటం జరుగుతుందండి, లేక 160 కిలోమీటర్లు ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 37. జ్యువెల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశపు ఆభరణం అని నెహ్రూ ఏ రాష్ట్రమును పేర్కొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మణిపూర్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. కారణం ఏంటంటే రీసెంట్ గా మణిపూర్ లో జరుగుతున్నటువంటి అల్లర్ను దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగడానికి చాలా అవకాశం అనేటువంటిది ఉందండి. క్వశ్చన్ నంబర్ 38. కేఫ్ కామరూన్ ఏ ప్రాంతంలో ఉంది? ఇదిగండి ఇక్కడ చూడొచ్చు, ఇదండి కేఫ్ కామరూన్ అనేటువంటిది భారతదేశానికి మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి లాస్ట్ పాయింట్ లో ఉంటుందండి. సో ఆన్సర్ ఈజ్ కన్యాకుమారి ప్రాంతం. తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి ప్రాంతంలో కేఫ్ కామరూన్ అనేటువంటిది ఉన్నది. క్వశ్చన్ నంబర్ 39. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం. జనరల్ గా అతిపెద్ద రాష్ట్రం అంటే మనం విస్తీర్ణంలోనే తీసుకోవాలండి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1, రాజస్థాన్ అనేటువంటిది విస్తీర్ణంలో అతి పెద్దదండి. ఇక్కడ నేను 29 రాష్ట్రాలు లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఇప్పుడు 28 రాష్ట్రాలే ఉన్నాయి. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని రాష్ట్రం నుండి తీసేసి అంటే 2గా విభజించి 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు. కాబట్టి మీరు దీన్ని చూసుకునేటప్పుడు అంటే 28గా కన్సిడర్ చేసుకుంటే మీకు ఈజీగా తెలియడం జరుగుతూ ఉంది. క్వశ్చన్ నంబర్ 40. భారతదేశ ప్రామాణిక జలాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, 12 నాటికల్ మైల్స్. ఇంగ్లీష్లో వీటిని ప్రాదేశిక జలాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే టెరిటోరియల్ వాటర్స్ అంటారండి. ఇక్కడ చూడండి, బేస్ ల్యాండ్ నుండి అంటే సముద్ర తీర ప్రాంతం స్టార్ట్ అయినప్పటి నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్నటువంటి దాన్ని ప్రాదేశిక జలాలు అని, అలానే బేస్ లైన్ నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు ఉన్నటువంటి దాన్ని కాంటిగియస్ జోన్ అని, బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నటువంటి దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారండి. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కి అవతల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంటర్నేషనల్ వాటర్స్ లేక హై సీ అని పిలవడం జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ప్రాదేశిక జలాలు ఉన్నాయో ఆ ప్రాదేశిక జలాలలో ఆ దేశానికి పూర్తి హక్కులు అంటే పూర్తి సార్వభౌమాధికారం అనేటువంటిది ఉంటుంది. అలానే స్పేస్ లో కూడా అండి కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, పాకిస్తాన్ యొక్క యుద్ధ విమానాలు భారతదేశం యొక్క స్పేస్ లోకి రావడం జరుగుతుంది, చైనా యుద్ధ విమానాలు వచ్చినాయి అని. అక్కడ స్పేస్ అంటే ఎంత దూరం అండి? అక్కడ కూడా 12 నాటికల్ మైల్స్ అండి. వాటర్లోనూ అలానే స్పేసులు అంతరిక్షంలో కూడా 12 నాటికల్ మైల్స్ వరకు కూడా మనకి పూర్తి సార్వభౌమ హక్కులు అనేటువంటివి ఉంటవి. క్వశ్చన్ నంబర్ 41. దేశంలో లభించే కలపలో వాణిజ్య పరంగా విలువైనది ఏది? ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 2, టేక్. క్వశ్చన్ నంబర్ 42. భారతదేశంలో వైశాల్య పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2, గోవా. ఇక్కడ ఇచ్చానండి, గోవా ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ బై ఏరియా. గోవా అనేది విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం అండి. దాని యొక్క విస్తీర్ణం 3702 చదరపు కిలోమీటర్లు. అయితే సిక్కిం అనేటువంటిది స్మాలెస్ట్ స్టేట్ ఇన్ పాపులేషన్ అండి. పాపులేషన్ సిక్కిం అనేది స్మాలెస్ట్ స్టేట్, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. క్వశ్చన్ నంబర్ 43. దుధ్వా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఈ దుధ్వా జాతీయ పార్క్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉందండి. సో దట్ ఆప్షన్ ఈజ్ 1, ఉత్తరప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 44. హిమాలయాలలోని ఏ భాగంలో శృంగార అడవులు పెరుగుతూ ఉన్నాయి? హిమాలయాలు ఏ భాగంలో శృంగారపు అడవులు పెరుగుతున్నాయని చూసినప్పుడు మనకి
హిమాచల్ పర్వతాల్లో శృంగారపు అడవులు అనేటువంటివి పెరుగుతూ ఉన్నవి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 45. టర్పంటైన్ నూనె తయారీకి ఉపయోగించే చెట్టు ఏది? చాలా ఎగ్జామ్స్ అడిగారండి ఈ క్వశ్చన్ అనేటువంటిది. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 4. రేసిన్ అనేటువంటి దాన్ని టర్పంటైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. క్వశ్చన్ నంబర్ 46. లక్క అధికంగా ఏ రాష్ట్రంలో లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. జార్ఖండ్. క్వశ్చన్ నంబర్ 47. మంచి గంధం చెట్లు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నవి? ఈజీ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కర్ణాటక. ఇది మంచి గంధం అండి, చాలా వాల్యుబుల్ అండి. క్వశ్చన్ నంబర్ 48. గుజరాత్ తీరంలో విస్తరించున్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఇది గుజరాత్ అండి. గుజరాత్ తీరంలో ఉన్నటువంటిది దయ్యూ అండ్ దామన్ అనేటువంటిది. ఇది దయ్యూ అండి, ఇది దామన్ అనేటువంటిది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. అయితే ఇక్కడ దాద్రా నగర్ హవేలీ ఉన్నవి, ఇవి మహారాష్ట్ర గుజరాత్ బార్డర్ లో ఉంటవండి. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 3 దయ్యూ అండ్ దామన్. క్వశ్చన్ నంబర్ 49. ఈ క్రింది వాటిలో హిమాలయాల కన్నా అతి ప్రాచీనమైన నదులు ఏవి? హిమాలయాల కన్నా ఓల్డెస్ట్ రివర్స్ అండి. సింధు, ఇంగ్లీష్ లో ఇండస్ రివర్ అంటారండి. సట్లెజ్, బ్రహ్మపుత్ర. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 4 పైవన్నీ కూడా అండి. ఈ మూడు కూడా హిమాలయాల కన్నా అతి ప్రాచీనమైనటువంటి. ఇక్కడ మ్యాప్ లో చూడొచ్చు, ఇది ఇండస్ రివర్ అండి. అలానే ఇక్కడ ఇది సట్లెజ్ రివర్ అండి. సట్లెజ్ రివర్ అనేది సింధు నదికి ఉన్నటువంటి ఉపనదులలో అత్యంత పెద్దది, అత్యంత పొడవైనటువంటిది, పెద్దది సట్లెజ్ రివర్ అనేది. అలానే బ్రహ్మపుత్ర రివర్ అండి, ఇక్కడ ఉంటుంది బ్రహ్మపుత్ర రివర్ అనేటువంటిది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 50. టిబెట్ లో సాంగ్ పో అని ఏ నదిని పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 3 బ్రహ్మపుత్ర నది. ఇక్కడ చూడొచ్చు, ఇది బ్రహ్మపుత్ర నది అండి. టిబెట్ లో నుంచి భారతదేశంలోకి అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశిస్తుందండి. అరుణాచల్ ప్రదేశ్ లో దీన్ని ఏమని పిలుస్తారో మీకు నేను ఇక్కడ ఇచ్చానండి. ది సాంగ్ అని పిలుస్తారండి. సాంగ్, ది సాంగ్ అని పిలుస్తూ ఉంటారు, ఇక్కడ ఉందండి. అలానే బంగ్లాదేశ్ లో దీన్ని ఏమని పిలుస్తారా అంటే జమునా అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అలానే టిబెట్ లో దాన్ని యార్లాంగ్ సాంగ్ పో అని పిలవడం జరుగుతుంది. సో దట్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.